స్వీట్ మెమరీస్. ఏంటిగా దిగులుగా ఉన్నావు? లవ్ లెటర్కి రిప్లై కాలేదు మామ. లవ్ లెటరా? ఇంకా ఈ రోజుల్లో లవ్ లెటర్ గిట్రా నీకన్నా మైండ్ దొబ్బిందా? నీకు వాటి విలువ తెలియదులే మామ. కొంత వయసు దాటాక అవి చదువుకుంటుంటే ఉంటుంది మజా. నీకు వేరే అమ్మాయితో పెళ్ళయి ఆ తర్వాత ఆ లెటర్ని మీ ఆవిడ చూస్తే ఉంటుంది మజా. అసలు మా కాలంలో లవ్ మ్యారేజ్లు బాగా తక్కువ. ఎందుకో తెలుసా? ఇప్పటిదాకా అన్నీ నన్ను అడిగే చెప్పావా? ఇది చెప్పు. మా రోజుల్లో ఇప్పట్లాగా వాట్సాప్లు సెల్ ఫోన్లు లేవుగా. లవ్ లెటర్స్ ఇంట్లో వాళ్ళకి దొరికితే వీపు చిట్లిపోయేది. కొంచెం భాష వచ్చిన వాడిని బతిమాలి రాయించుకున్నా తీరా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలంటే కాళ్ళు ఉనికిపోయేవి. అందుకని పెద్దవాళ్ళు ఎవరిని చేసుకుంటే వాళ్ళనే బుద్ధిగా చేసుకునేవాళ్ళం. బుద్ధిగానా? వేరే దారి లేక అని చెప్పు. అసలు ఆ కాసిన వాడినే పేరు చెప్పి ఇమ్మంటే పోలా? అవి జరిగాయి. అప్పుడు వాళ్ళ దగ్గరికి సెట్ అయిపోయేది. ఏం చెప్పమంటారు మా కష్టాలు. అసలు మేము పడ్డ కష్టాల్లో 1000 వంతైనా పడుతున్నారంటారా మీరు? అంతా రెడీమేడ్. పెద్దదానికి జొమాటోలు స్విగ్గీలు మీరును. సర్లే కానీ ఇంతకే అమ్మాయి ఎవరు? ఏటా కథ? మా ఇంటి పక్కనే ఉంటుంది. వాళ్ళ నాన్న పెద్ద గెజిటెడ్ ఆఫీసర్. తను మీ ఇంట్లో గిన్నెలు తోముతుందా? తను బీటెక్ చేస్తోంది. ఓహో, రెండూ చేస్తోందా? ఓకే ఓకే, అలా కోపంగా చూడకు. అవును గౌరీ, నాకు తెలియక అడుగుతాను. నాన్న పెద్ద ఆఫీసర్ అయితే కూతురు అలాగే ఉండాలి ముడిగారు ఏమైనా చెప్పారా? పండిత పుత్ర పరమ శుంఠాన్ని వెళ్ళలేదేమిట్రా? అది పుత్రులు కూడా కావచ్చు. నువ్వేదేలో ఊహించుకొని నీ తెలివితేటలతో లెటర్స్ రాసేలాగా. నాకు 2 డౌట్లు. ఒకటి, ఆ అమ్మాయికి నీ లెటర్ అర్థం కాకపోయి ఉండాలి. లేదా ఇంత తెలియని వాడితే రేపొద్దున కష్టంలే, ఎందుకులే వద్దులే అని డ్రాప్ అయిపోయి ఉండాలి ఆ అమ్మాయి. కాదుగా, ఆ అమ్మాయి తెలివైందే. అదేగా నేను చెప్పేది. అందం తెలివితేటలు 2 ఉన్న అమ్మాయితో నువ్వు వేగలేవు. నా మాట విను. మన పెద్దలు ఊరికే అనలేదు అందం అమ్మాయికి తెలివితేటలు అబ్బాయికి అని. 2 ఉన్న వాళ్ళతో నువ్వు వేగలేవురా. అవన్నీ పాతకాల మాటలుగా. సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదో చెప్పి లెటర్ వెనక్కి తీసుకో. సెల్ నెంబర్ అడిగి తీసుకో. అది మాత్రం మర్చిపోకు. సరే. మర్నాడు. మళ్ళీ ఏమైందిరా అలా కూర్చున్నావు? లెటర్ వెనక్కి తీసుకున్నావా లేదా? సెల్ నెంబర్ అడిగావా? ఇచ్చిందా? లెటర్ ఇవ్వలేదు, సెల్ నెంబర్ ఇవ్వలేదు మామ. ఎందుకంట? తనకు ఆల్రెడీ పెళ్ళి కుదిరించట. ఆ లెటర్ తన స్వీట్ మెమరీస్ అని చెప్పింది. కొంతకాలం తర్వాత ఆ లెటర్ చదువుకుంటే ఉంటుంది మజా అంది.